నువ్వు నీతి క్రియలను బట్టి, నీ మంచితనాన్ని బట్టి దేవుడు ఎప్పటికీ నిన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఎంచడు. మరి ఎలా పరిశుద్ధుడు అవుతాం? మనం ఎలా పవిత్రపరచబడతాం? ఎలా నూతనపరచబడతాం? దశమ భాగాలు ఇవ్వటం బట్టా, కూడికలు పెట్టడం బట్టా, ఉపవాసాలు ఉండడం బట్టా, లేకపోతే దర్శనాలు, ప్రవచనాలు, కళలు, భాషలు, స్వస్థతలు, సూచక కార్యాలు, అద్భుతాలు చేయటమును బట్టే మనం పరిశుద్ధులుగా మార్చబడతామా? బాగా వినాలి. ఈరోజు చాలా విశేషమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఎట్లా మనం పరిశుద్ధపరచబడేది? ఎప్పటికీ నీ అంతట నువ్వు పరిశుద్ధపరచబడ్డం అనేది అసాధ్యము, చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ సాంటిఫైడ్ ఇన్ ద లో ఇన్ ద వరల్డ్. మనం చేసుకోలేము, మనల్ని మనం పవిత్రపరచుకోలేము. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఈయన నా పాపముల నిమిత్తం, నా దోషముల నిమిత్తం, నా శాపముల నిమిత్తం, నా రుగ్మతల నిమిత్తం, నా బంధకాల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని నా కోసం అర్పించాడు. నన్ను పాపిగా ఆయనతో నా పాపముల నిమిత్తం ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు. నన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయన మరణము నుండి తిరిగి లేపబడ్డాడని నువ్వు విశ్వసించాలి. అది విశ్వాసం. నువ్వు ఈ విశ్వాసంలో ఉండాలి. నీ విశ్వాసం 3 రోజులకి, 7 రోజులకి, 21 రోజులకి, 50 రోజులకి కాదు. నీ విశ్వాసం ఇలాగ ఉండాలి. నేను విమోచింపబడ్డాను, అది నా అంతటా నేను నా జీవితంలో జరగలేదు. నా గొప్పతనాన్ని బట్టి, నా స్థాయిని బట్టి, నా చదువును బట్టి, నా ధనాన్ని బట్టి, నా సంపాదనను బట్టి, నా స్థితిగతులను బట్టి నేను విమోచింపబడలేదు. నేను ఈ క్షయమైనటువంటి వస్తువుల చేత విమోచింపబడలేదు. భక్తుడు పేతురు అంటారు కదా, మీరు వెండి బంగారం అనే క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, పరిశుద్ధమును నిష్కలంకమైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మీరు కడిగి నూతన పరచబడి మీరు విమోచింపబడి ఉన్నారని చాలా స్పష్టంగా పేతురు మాట్లాడతారు. మనం గొర్రెల రక్తము లేదా కోడెల యొక్క రక్తము ద్వారా మనం విమోచింపబడలేదు. మన విమోచన తాత్కాలికమైనటువంటి విమోచన కాదు. ఒక్కసారే ఆయన బలి అయ్యాడు. ఆయన బలి, ఆయన త్యాగం, ఆయన రక్తము ద్వారా మనలను విమోచించాడు. విమోచించినటువంటి మనలను ఆయన పునరుద్ధానపు జీవముతో నడిపించడానికి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈయన చేసినటువంటి సంగతులన్నీ, యేసుక్రీస్తు ద్వారా ఏ కార్యాలైతే జరిగాయో వాటన్నిటినీ కూడా మనకు జ్ఞాపకం చేయడానికి ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేవుడు చేసిన కార్యం, ఇది ఈ వాక్యం, ఇది ఈ ప్రత్యక్షత, ఇది ఈ దర్శనం, ఇది ఒక ప్రవచనం. ఈ రీతిగా నువ్వు అడుగు వేయని నీలో ఉండి ఆయన నిన్ను నడిపిస్తా ఉంటాడు నీ జీవితం.